దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 15 నుండి 28 వరకు చదువుదాం. డానియల్ చాప్టర్ 7 వర్సెస్ 15 through 28. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియచేసెను. ఎట్లనగా ఈ మహా జంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఇనుప దంతములను ఇత్తడి గోళ్లును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని. అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించి తిని. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలుచున్నదాయను. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతిని నేను గ్రహించి తిని. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగున చెప్పెను. ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిను కనుక అది కొట్టివేయబడును. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పెను. దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడనైతిని. అందుచేత నా ముఖము వికారమాయను. అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన మా దేవ, మరొకసారి మేము మీ పాద సన్నిధిలో కూడుకోవడానికి, బైబిల్ని పఠించడానికి, ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు దయచేసినటువంటి ఆధిక్యతను బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చదివిన ఈ భాగాన్ని మీరు మాకు మీ ఆత్మ ద్వారా అర్థమవులాగున్న చేయమని, దాంట్లో ఉన్నటువంటి సారమును మాకు బోధించమని, కూడి వచ్చినటువంటి ప్రతి నీ బిడ్డను నీవు దర్శించి దీవించమని, మాకెదురవు ప్రతి ఆటంకాన్ని దూరపరిచి క్రీస్తును మా మధ్య హెచ్చించమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో దానియేలులో చివరి భాగంలోనికి, అంటే 7వ అధ్యాయంలో చివరి భాగంలోనికి మనం వచ్చాం. గతంలో మనం చూసినటువంటి 2 భాగాల్లో, ముఖ్యంగా మొదటి భాగంలో ఈ యొక్క దర్శనానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఆల్రెడీ చూసాం. కాకపోతే ఇక్కడ దాని యొక్క వివరణను మనం చూస్తాం. ఈ వివరణలో కొన్ని కొత్త విషయాలు కూడా మనకు కనపడతాయి. ఈ దర్శనము దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి పరిశుద్ధుడిగా, దేవునికి బహుప్రియుడిగా పిలువబడినటువంటి దానియేలును బాగా కలతకు గురి చేసింది. అంటే ఆయన బాగా బాధపడేటట్టు చేసినటువంటి దర్శనం. దానియేలు గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. 7 నుండి 12 వరకు 2వ భాగంలో ఉన్నటువంటి 6 అధ్యాయాలు దేవుని యొక్క భవిష్యత్ కాలానికి, అక్కడ ఆయన చేయబోయేటువంటి కార్యాలకు, ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలకు సంబంధించింది. కొన్నేళ్ల క్రితము ఒక బైబిల్ కళాశాలను వారు కట్టినప్పుడు దాంట్లో కొంతమందిని విద్యార్థులను చేర్చుకున్నారు. సో వేదాంత విద్య వారికి నేర్పిస్తున్నారు. కాకపోతే వేదాంత విద్యతో పాటు వారికి అన్ని రకాలుగా శారీరకంగా మానసికంగా కూడా డెవలప్మెంట్ ఉండాలని
వారిని ఆటలు ఆడుకోవడానికి సమయం ఇచ్చారు. కాకపోతే వారికి ఆర్థికంగా సమస్యలు ఉండేవి కనుక వారి సెమినరీలో వారు ఒక జిమ్నాసియంని కానీ లేకపోతే ఈ ఆటలు ఆడుకోవడానికి కోర్టులను కానీ కట్టలేకపోయారు. దగ్గరలో ఉన్నటువంటి పబ్లిక్ స్కూల్కి వెళ్ళి ఆడుకోవచ్చు అని చెప్పినప్పుడు కొంతమంది సెమినరీ స్టూడెంట్స్ బాస్కెట్బాల్ ఆడడానికి ఆ పబ్లిక్ స్కూల్కి వెళ్ళేవారు. రోజు సాయంత్రం అక్కడికి వెళ్ళి ఒక గంటన్నర సేపు ఆడుకొని వచ్చేవారు. సో పబ్లిక్ స్కూల్ వారితో ఈ సెమినరీ మేనేజ్మెంట్ వారు మాట్లాడారు కనుక ఆ టైంలో వీరికి ఆడుకోవడానికి అనుమతినిచ్చి తెరిచి ఉంచేవారు. ఈ పని పబ్లిక్ స్కూల్ యొక్క వాచ్మెన్ది. సో ప్రతిసారి వీరు వచ్చినప్పుడు వారికి అది తెరవాలి, వారు ఆడుకునేంత వరకు ఉండాలి, వారు ఆట అయిపోయిన తర్వాత దాన్ని మూసి తాళం వేసుకొని వెళ్ళిపోవాలి. ఈ పబ్లిక్ స్కూల్ వాచ్మెన్ ఒక నీగ్రో, నల్ల జాతి వాడు. ఆయనకు దాదాపు 65-67 ఏళ్ళు ఉంటాయి, ముసలి వ్యక్తి. సో వీరు గంటన్నర సేపు అక్కడ ఆడుతుంటే ఆయన కూర్చుని బైబిల్ చదివేవాడు. కొన్ని రోజుల తర్వాత ఒక విద్యార్థి అడిగాడు, నువ్వు బైబిల్ చదువుతావా అని. అవును, కనపడుతుంది కదా, బైబిలే చదువుతున్నాను అన్నాడు. ఆ తర్వాత బైబిల్ మీద అంత ఇంట్రెస్ట్, చాలాసార్లు చూశాను నిన్ను బైబిల్ చదవడం అంటే. అవును అన్నాడు. బైబిల్లో ఏం చదువుతున్నావు అంటే ప్రకటన గ్రంథం చదువుతున్నాను అని అన్నాడు. ప్రకటన గ్రంథమా, నీకు ప్రకటన గ్రంథం అర్థమవుతుందా అని నవ్వాడు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ప్రకటన గ్రంథం యొక్క సందేశము చాలా సులువుగా మనకు అర్థము అయ్యేటట్టు దేవుడు దాన్ని ఇచ్చాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, అతడు నీగ్రో గనుక ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పాడు, ఇట్ మీన్స్ జీసస్ ఈజ్ గాన్ అ విన్. అంటే యేసు జయించబోతున్నాడు, యేసు జయశాలిగా ఉంటాడు అన్నదే ప్రకటన గ్రంథం యొక్క సారాంశము లేక సందేశం. చాలా సందర్భాల్లో ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథంలో 2వ భాగం 7 నుండి 12 వరకు ఉన్నటువంటి అధ్యాయాలకు దగ్గర పోలిక ఉంది. ఈ రెండింటిలో అర్థమయ్యే భాగాలు ఉన్నాయి, అర్థం అవ్వనటువంటి భాగాలు ఉన్నాయి. చాలామంది వేదాంత పండితులకు, అలాగే బైబిల్ ప్రొఫెసర్లకు అండ్ ముఖ్యంగా ప్రాఫెసీ టీచర్లకు, ప్రవచనాల గురించి నేర్పించేటువంటి వారికి ప్రకటన గ్రంథం మీద అండ్ దానియేలు గ్రంథం మీద చాలా విషయాలలో డిసగ్రిమెంట్ ఉంది. అంటే ఏకీభావం లేదు. ఒకరు ఇదంటారు, ఒకటి అదంటారు. సో ఈ రకంగా ఉన్నటువంటి దినాల్లో మరి ఎవరు ఏ రకంగా వారి యొక్క సిద్ధాంతాన్ని ఫ్రేమ్ చేసుకుంటారో దాన్ని బట్టి వారు దాని యొక్క వివరణ ఇస్తారు, ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. ఏది ఏమైనప్పటికీ 2 గ్రంథాలు మనకు నేర్పించేది ఏంటంటే, దేవుడు సార్వభౌముడు, చివరికి జయము ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుదే, రాజ్యము ఆయనకే అనుగ్రహించబడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 7లో మనం 15 నుండి 28 వరకు ఉన్నటువంటి భాగాన్ని క్లుప్తంగా చూద్దాం. 15వ వచనాన్ని మీరు చూస్తే, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని అని అంటున్నాడు. నిజానికి దానియేలు దేవుడి దగ్గర చాలా కృపను పొందుకున్నాడు, అనుగ్రహానికి ప్రాప్తుడయ్యాడు. కాకపోతే అలాంటి ప్రియమైనటువంటి దాసుణ్ణి కూడా దేవుడు ఈ విషయంలో దుఃఖానికి గురి అవ్వడానికి అనుమతినిచ్చాడు. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎప్పుడు కూడా ఏ రకంగా ఉంటారంటే, నా దేవుడు నా జీవితంలో ఏది అనుమతిస్తే దాన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరిస్తాను. అది నాకు నచ్చింది కావచ్చు, అది నాకు నచ్చనిది కావచ్చు, అది నాకు ఆనందాన్ని కలిగించేది అవ్వచ్చు, అది నాకు దుఃఖాన్ని కలిగించేది అవ్వచ్చు, అది నాకు ఇచ్చేది అవ్వచ్చు, అది నా దగ్గర నుండి తీసుకునేది అవ్వచ్చు. ఏదైనా సరే ఆ సర్వోన్నతుడు, పరమజ్ఞాని, బుద్ధి జ్ఞానములు మానవులకు అనుగ్రహించే ఆయన నా జీవితంలో అనుమతించేది నాకు మేలే అనుకుంటారు. సో దానియేలు దాని గురించి చెప్పాడు. కాకపోతే బైబిల్లో ముఖ్యంగా భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి దర్శనాలు, ఎక్కడైతే గంభీరమైనటువంటి విషయాలను గురించి దేవుడు నేర్పిస్తాడో అవి మరి అన్యులకు, దేవుని ప్రజలకు ఇద్దరికి కూడా కలతను కలుగజేసేవి. మీరు పాత నిబంధనలో ఆదికాండం 41వ అధ్యాయం చదివితే, ఫరోకి దేవుడు కొన్ని దర్శనాలు ఇచ్చాడు, వాటి వివరణ యోసేపు చెప్పాడు. కానీ ఫరోకి ఆ దర్శనాలు వచ్చినప్పుడు ఆయన యొక్క మనసు బాగా కలత చెందింది అని రాయబడి ఉంది. ఆయన భయపడ్డాడు. మరి దానియేలులోనే నెబుకద్నెజర్కి దేవుడు దర్శనాలు లేక కలలు ఇచ్చినప్పుడు 2వ అధ్యాయంలో 1వ వచనంలో మనము గతంలో దాన్ని చూసాము. ఆయన అంటాడు, అందును గురించి ఆయన మనసు కలత పడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. సో దానియేలు దేవుని యొక్క ప్రియుడైనప్పటికీ ఆయనకు కూడా ఈ యొక్క దర్శనము ద్వారా వేదన కలిగింది.
ఆయన రెండు విషయాలు అక్కడ మనకు చెప్తాడు. ఒకటి, మానసికంగా వేదన చెందాడు. రెండవది, నేను నా దేహంలో మనోదుఖము గలవాడనైతిని. కల్దీ భాష అండ్ హీబ్రూ భాషలో మరి కొన్ని బైబిల్స్ని వారు తర్జుమా చేసినప్పుడు దాంట్లో ఒక విషయాన్ని రాశారు. అదేంటంటే, ఆయన యొక్క దేహము ఆయన ఆత్మకు ఒక వరలాగా, ఖడ్గాన్ని ఒక వరలో మనం ఎలా పెడతామో ఆ రకంగా ఆయన యొక్క ఆత్మ ఆయన దేహంలో పెట్టబడినప్పుడు ఆ రెండింటికి కూడా ఈ దర్శనము ద్వారా విపరీతమైనటువంటి వేదన కలిగింది అని దానియేలు రాస్తున్నాడు. అంటే ఇది మామూలుగా మనము ఎదుర్కొనేటువంటి వేదన కాదు, చాలా ఎక్కువ స్థాయి వేదన అనేది మనము అర్థం చేసుకోవాలి. ఇర్మియా అనేటువంటి ప్రవక్త కూడా ఆయన పరిచర్యలో వేదన చెందినట్లు ఆయన యొక్క గ్రంథాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆయన యాక్చువల్గా విలాప వాక్యములు అనేటువంటిది ఇంకొక పుస్తకాన్ని కూడా రాశాడు. ఆయన్ని వీపింగ్ ప్రాఫిట్ అని అంటారు. మరి ఆయన ఎంతగా ఏడ్చేవాడో, ఎంతగా మదన పడేవాడో, మనోదుఖానికి గురయ్యేవాడో మనకు బైబిల్ చూస్తే తెలుస్తుంది. ఇర్మియా 4:19 ఈ రకంగా రాశాడు, నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా అని చెప్పి తన దేశము, తన దేశ ప్రజల కొరకు ఇర్మియా విస్తృతంగా బాధపడ్డాడు. మీరు దానియేలు కన్నా ముందుండేటువంటి ఇంకొక ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త యొక్క పుస్తకాన్ని చూసినప్పుడు 3వ అధ్యాయంలో 15వ వచనంలో యెహెజ్కేలు పడినటువంటి వేదనను గురించి ఆయన రాశాడు. నేను కేబారు నది దగ్గర తేలాబీబు అను స్థలమందు కాపురముండు చెరపట్టబడిన వారి యొద్దకు వచ్చి, వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియు చెప్పకయు కదలకయు నున్నవాడనై 7 దినములు వారి మధ్య నుంటిని. సో 7 దినాలు ఆయన బాధపడేటువంటి వారి మధ్యలో కూర్చుని ఆయన కూడా బాధపడ్డాడు. దానియేలు ఇంకా ఆయన యొక్క గ్రంథంలో మీరు తర్వాత చదువుకుంటే 8వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చాలా చోట్ల ఆయనకు ఎదురైనటువంటి మనోదుఖాన్ని గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాం. దేవుని సేవకులు దేవుని యొక్క పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసినటువంటి రీతిలో జరిగించాల్సి వచ్చినప్పుడు ఆ పరిచర్య ఫలము వారికి చాలాసార్లు ఆనందాన్ని ఇస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం పరిచర్యలో ఉండే భారము వారిని చాలాసార్లు దుఃఖానికి కూడా గురి చేస్తుంది. సో ఈయన మానసికంగా అండ్ దేహంలో, ఆత్మలో అన్ని విధాలుగా కూడా దుఃఖపడినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు. ఆ తర్వాత ఎండ్లో మనం చూస్తే ఆయన ముఖం వికారం అవ్వడం, అంటే ఆయన యొక్క స్పిరిచువల్ పెయిన్ ఆయన ఫిజికల్ అపియరెన్స్ని కూడా మార్చింది. ఆయన యొక్క బాహ్యపరమైనటువంటి ఆ యొక్క శరీరంలో మార్పులు తీసుకుని వచ్చింది. 2వ కొరింథీ 11:28 మనం చదివినప్పుడు 11లో 23 నుండి పౌలు తను ఎదుర్కొన్న అనేక రకాలైనటువంటి శ్రమల గురించి మాట్లాడిన తర్వాత 28వ వచనంలో ఈ మాట అంటాడు, ఇవియును గాక సంఘములన్నింటినీ గూర్చిన చింతయు కలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. సో నిజముగా దేవుని సేవ చేసేటువంటి సేవకులను దేవుడు చాలా రకాలుగా నలుగగొడతాడు అనేది వాక్యంలో 2 నిబంధనల్లో మనం చూస్తాం. సో అలాంటి ఒక అనుభవంలో దానియేలు కనబడుతున్నాడు. 16వ వచనాన్ని చూస్తే, నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగుగా, అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావమును నాకు తెలియచేసాను. నవి దగ్గర నిలిచి ఉన్నటువంటి వారిలో ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా పండితుల మధ్యలో ఒక భేదం ఉంది. కానీ అందరూ ఏకీభవించేది, విస్తృతంగా మొదటి నుండి ఉన్నటువంటి మంచి పండితులు అందరూ ఏకీభవించేది, అదొక ఏంజలిక్ బీయింగ్, అంటే ఒక దేవదూత. ఆ దేవదూత దానియేలుకు ఆయన చూసినటువంటి దర్శనం యొక్క వివరణ ఇచ్చాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో వచ్చినటువంటి కళలకు దానియేలు వివరణ ఇచ్చాడు. కానీ ఇప్పుడు దానియేలుకు వచ్చినటువంటి కళకు దానియేలు వివరణ ఇవ్వలేక దేవుని యొక్క దూత మీద ఆధారపడాల్సి వచ్చింది. సో దీంట్లో ఇంకొక పాఠం నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవచ్చు. ఎంత పెద్ద సేవకుడికైనా అన్ని తెలియవు, ఎంత పెద్ద సేవకుడికైనా అన్ని తెలియవు. బైబిల్లో మీకు 10 PhDలు ఉన్నా బైబిల్ మీకు తెలియదు. ఎందుకంటే మనకు ఎంత దేవుడు బయలుపరుస్తాడో అంతలో మనం ఆయనకు లోబడ్డం మన యొక్క భాగ్యం. మనకు ఆయన ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి సంవత్సరం మన యొక్క జీవితాన్ని బట్టి, మన విధేయతను బట్టి నేర్పించేవి నేర్పిస్తూ పెంచుతూ పోతాడు. కాకపోతే
మన జీవితంలో ఈ వైపు మాత్రం మనం మొత్తం అంతా తెలుసుకుంటాం అనుకోలేం. అయితే ఏదేది అవసరమో దాని అంతటిని మాత్రం తెలియజేస్తాడు. సో ఈ దానియేలు ఆ దేవుని దూతను అడిగితే ఇక్కడ 7వ అధ్యాయంలో వివరణ ఇచ్చాడు. 8వ అధ్యాయం 15వ వచనంలో కూడా దానియేలును నేను ఈ దర్శనము చూచి తిని దాన్ని తెలుసుకొనదగిన వివేకము పొందవలనని ఉండగా మనుష్యుని రూపము గల ఒకడు నా ఎదుట నిలిచెను. తర్వాత అతడు దాని గురించి దానియేలుకు చెప్పినట్లు అక్కడ రాయబడి ఉంటుంది. నా బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు తన దూతల్ని వాడుకున్నాడు. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. 1 రాజులు 22వ అధ్యాయంలో ఆహాబు దగ్గరికి యెహోషాపాతు వచ్చాడు. వీళ్ళిద్దరూ ఇశ్రాయేల్ దేశంలో ఒకరు ఉత్తర ఒకరు దక్షిణ 2 రాజ్యాలకు రాజులు. నా ఆహాబుకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే సిరియనులు అతడిని బాగా అణిచారు, దూరంగా ఉంచారు. అతడు ఒంటరిగా పోరాటం చేసి వారిని జయించలేడు. సో యెహోషాపాతు వచ్చినప్పుడు యెహోషాపాతు సహాయం కోరితే సరే పోదాం, నా గుర్రాలు నీవి, నా సైన్యము నీది, నా దేశము నీది, నేను నీ వాడిని అన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఆ రకంగా సిద్ధపడుతున్నప్పుడు కొంతమంది ప్రవక్తల్ని పిలిపించి వారిని అడుగుతారు, మేము యుద్ధానికి పోతే జయము దేవుడు మాకు ఇస్తాడా లేకపోతే మమ్మల్ని ఓడిపోయేటట్టు చేస్తాడా? నా అక్కడ 400 మంది ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు వచ్చేయమంటారంటే పో, యెహోవా నీకే జయం ఇస్తాడు. కానీ యెహోషాపాతుకి ఎందుకు అనిపిస్తుంది వీళ్ళేనా, ఇంకెవరైనా నిజమైన దేవుని ప్రవక్త ఉన్నాడా, ఉంటే పిలవచ్చు కదా అంటే మీకాయా అనేటువంటి ఒక ప్రవక్తను పిలుస్తాడు. సో ఇక్కడ ఆయన వచ్చి సత్యము చెప్తాడు, అది వేరే విషయం అనుకోండి. అక్కడ దేవుడి సన్నిధిలో నుండి ఒక ఆత్మ బయలుదేరి ఆహాబు యొక్క ఆ ప్రవక్తలలో ఉండి అబద్ధ ప్రవచనాన్ని పుట్టిస్తాను అన్నప్పుడు దేవుడు అనుమతించాడు. సో ఇది ఒక భయంకరమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు మనల్ని మోసానికి అప్పగిస్తాడు అని రోమాలో రాయబడింది, 2వ తెస్సలోనికలో రాయబడింది. దానికి కూడా ఒక సమయం, ఒక సందర్భం ఉంటుంది. అదొకటి. రెండవది, యెషయా అనేటువంటి ప్రవక్త దేవుడిని చూసినప్పుడు, తనను తాను చూసుకున్నప్పుడు తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడి యొక్క మందిరంలో సెరాపు ఆ యొక్క నిప్పును తీసుకుని వెళ్ళి యెషయా పెదవులకు తాకించడం యెషయా 6:6లో మనం చూస్తాం. సో దేవదూతలు ఆయా సందర్భాల్లో దేవుడి యొక్క పనులను చేశారు. ఇక జకర్యా గ్రంథము, అది అంతా కూడా దర్శనాలతో నిండి ఉండే గ్రంథం. దాన్ని మీరు చదివితే జకర్యా అనేటువంటి ప్రవక్తకు దేవుడిచ్చినటువంటి దర్శనాల్లో మరి ఎక్కువ దేవుని యొక్క దూత వివరించినట్లు మీరు చదువుకోవచ్చు. తర్వాత మీరు ఆ యొక్క గ్రంథాన్ని చదువుకోండి. నేను ఒక వచనం మాత్రం చదువుతాను. జకర్యా 1:9. అప్పుడు నా ఏలినవాడ ఇవి ఏమని నేను అడుగుగా నాతో మాట్లాడు దూత ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతుననెను. సో దేవుడు తన దూతల ద్వారా కూడా సందేశాలు పంపాడు. దేవుడు ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా అండ్ తన పరిచారకుల ద్వారా, తన సాక్షుల ద్వారా, అంటే ఆయన యొక్క శిష్యుల ద్వారా ఆయన సందేశాలను ప్రపంచానికి ఇస్తాడు. 17వ వచనంలో ఎట్లనగా వివరణ ఇస్తున్నాడు. ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. గత పాఠంలో అంటే సెకండ్ పార్ట్ కాకుండా ఫస్ట్ పార్ట్ 7th చాప్టర్లో దాని గురించి మనము చూసాం కనుక ఆ 4 కింగ్డమ్స్ యొక్క వివరణ మళ్ళా నేను ఇక్కడ ఇవ్వను. మీకు అందరికీ జ్ఞాపకము ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఒక వ్యత్యాసం ఇక్కడ మనకు కనపడుతుంది. 7వ అధ్యాయం 3వ వచనంలో 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను అని రాయబడి ఉంది. దే కేమ్ అవుట్ ఆఫ్ ద సీ. నవ్వు ఇక్కడ 17వ వచనంలో దే కేమ్ అవుట్ ఆఫ్ ది ఎర్త్, తెలుగులో లోకమందు ప్రభుత్వము అని ఉంది. అది అలా చూస్తే లోకంలో ప్రభుత్వం అనుకుంటాం, కానీ ఇంగ్లీష్లో ఒరిజినల్లో అవుట్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది. నవ్వు సముద్రములో నుండి బయటకు వచ్చాయని ఒక చోట, భూమి నుండి లేకపోతే ఈ భూలోకము నుండి బయటకు వచ్చాయని ఇంకో చోట రాయబడినప్పుడు దాంట్లో దేవుడు ఏమైనా చెప్తున్నాడు. సముద్రము అనేది హ్యుమానిటీకి, మానవాళికి సాదృశ్యం. అది అప్పుడు మనం చూసాం. సో మనుషుల మధ్యలో బయలుదేరినటువంటి రాజ్యాలు ఇవి. మరి భూమి దేనికి సాదృశ్యం? మీరు ముఖ్యంగా బైబిల్ని చూస్తే అండ్ ఎస్పెషలీ ప్రకటన గ్రంథం చూస్తే భూమి మరి ఇమ్మొరాలిటీకి, అంటే అపవిత్రతకు, దైవ విరుద్ధమైనటువంటి ఆ యొక్క స్థితికి అది సాదృశ్యం. సో ఈ రాజ్యాలు మానవుల మధ్యలో వెలిశాయి. ఇవి అక్రమముతో కూడుకున్నటువంటి రాజ్యాలు, దీంట్లో నీతి లేదు. అందుకనే ఆ రాజ్యాలు భయంకరమైనవిగా, ఆ రాజ్యాలు దైవ విరుద్ధమైనటువంటివిగా మనకు కనబడతాయి. సో అలాంటి
ఆ రాజ్యాల గురించే ఆయన వివరణ ఇస్తున్నాడు. 18వ వచనాన్ని మనం చదివితే, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నొందుదురు, వారు యుగయుగములు యుగాంతముల వరకు రాజ్యం మేలుదురు. ఇక్కడ కూడా ఒక విషయాన్ని మనము గమనించాలి. మహోన్నతుని పరిశుద్ధులే అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. సెయింట్స్ ఆఫ్ ద మోస్ట్ హై అని ఇంగ్లీష్లో ఉంటుంది. మోస్ట్ హై అనేది దేవుడు, మహోన్నతుడు. ఎల్యోన్ లేకపోతే ఎల్యోన్ అంటే మహోన్నతుడైన దేవుడు. ఈ మహోన్నతుడైన దేవుడు అందరికీ పైన ఉన్నటువంటి దేవుడు. నెబుకద్నెజర్ ప్రపంచమంతటిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, కానీ నెబుకద్నెజర్ని తన గుప్పెట్లో, అలాంటి వేల నెబుకద్నెజర్లను తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని పరిశుద్ధులు రాజ్యాన్ని ఏలుతారు, అండ్ వారి యొక్క రాజ్యమే నిత్యము నిలుస్తుంది అని దేవుని దూత ద్వారా దానియేలు విన్నాడు. ఇక్కడ ఒక పోరాటం జరుగుతుంది స్కాలర్ల మధ్యలో. ఈ పరిశుద్ధులు ఎవరు? ఈ పరిశుద్ధులు దేవుని దూతలా? ఎందుకంటే అక్కడ వాడబడినటువంటి హీబ్రూ పదము వేరే చోట్ల దేవుని దూతలను సూచించి వాడబడింది, ఇంకొక చోట దేవుణ్ణి సూచించి వాడబడింది. ప్లూరల్లో ఉంది. ప్లూరల్లో అంటే తెలుగులో ఏమంటారు? సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం, అంటే ఒకరికన్నా ఎక్కువ సూచించేది. సో త్రిత్వమైనటువంటి దేవుణ్ణి ఆ పదము సూచిస్తుంది, దేవుని దూతలను సూచిస్తుంది. పాత నిబంధన పరిశుద్ధులను, అంటే క్రీస్తు కన్నా ముందున్నటువంటి వారు ఎవరైతే విశ్వాసము ద్వారా దేవుణ్ణి అనుసరించారో వారిని సూచిస్తుంది. అండ్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులను సూచిస్తోంది. కాకపోతే ప్రైమరీగా ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, పర్సే అని. పర్సే అంటే స్పెసిఫికలీ, ఇంట్రిన్సికలీ. అది న్యూ టెస్టమెంట్ సెయింట్లను చూపించట్లేదు, వారిని సూచించట్లేదు. డైరెక్ట్ రెఫరెన్స్ వారికి కాదు, డైరెక్ట్ రెఫరెన్స్ ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్లు. ఎందుకంటే దానియేలు తన యొక్క ప్రజలను, యూదులను అండ్ దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధులుగా ఎంచబడినటువంటి వారినే ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. వారి గురించే ఆయన ప్రార్థించాడు, వారి గురించే ఆయన ప్రయాసపడ్డాడు, వారికే ఎక్కువ ప్రవచనాలు ఆయన చెప్పడం జరిగింది. ఇది మనకు సరిగ్గా అర్థమవుతే రేపు మనకు సంఘము ఎత్తబడుతుందా లేకపోతే శ్రమల గుండా పోతుందా అనేటువంటి ఆ సిద్ధాంతమును సరిగ్గా అర్థం చేసుకుంటాం. చిన్న పదమే, కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోం. సో బైబిల్లో అందుకనే స్టడీ అనేది అంత అవసరం. దానియేలులో కూడా మనం చూసేది ఏంటి? ఆయనకు ఒక దర్శనం వచ్చింది, దాని గురించి ఆయన ఆల్రెడీ రాశాడు. ఇంకా కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? దాని లోపలికి వెళ్ళి దాని లోపల ఉన్నటువంటి వివరాలన్నీ దేవుని దూతను అడగాల్సిన అవసరం ఉందా అంటే ఉంది అని దేవుడు చూపించాడు. అందుకనే మనం కూడా బైబిల్ని స్టడీ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలనేది మనం చూస్తున్నాం. సో వీళ్ళు ప్రధానంగా ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్ అండ్ దేవుని దూతలను కూడా సూచిస్తూ వాడబడింది కనుక ఆ పాసిబిలిటీ ఉంది. అండ్ న్యూ టెస్టమెంట్ సెయింట్లకు కూడా దీన్ని వర్తించవచ్చు. కాకపోతే న్యూ టెస్టమెంట్ సెయింట్లకే దీన్ని ప్రధానంగా వర్తిస్తే కొంతమంది న్యూ టెస్టమెంట్లో పోస్ట్ ట్రిబ్యులేషన్ అనే డాక్ట్రిన్కి దీన్ని వాడతారు. సో మనమందరము శ్రమల గుండా వెళ్ళి 7 ఏళ్ళు మహాశ్రమలు అనుభవించిన తర్వాతే బయటికి వస్తాం అన్నది వారు చెప్తారు. నా బోధ, విడబ్ల్యూసి బోధ అది కాదు. సో మనము సంఘముగా ఎత్తబడతాం, 7 సంవత్సరాల శ్రమల కాలంలోనికి మనం వెళ్ళం. ఇర్మియా రాశాడు. ఇర్మియా ఇచ్చినటువంటి సూచనలను బట్టి అది జేకబ్స్ ట్రబుల్, అంటే యాకోబు శ్రమ, ఇశ్రాయేలు వారికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి శ్రమ, మనకు కాదు అనేది గతంలో కూడా మనం చూసాం. ఓకే, ఈ మహోన్నతుని యొక్క పరిశుద్ధులకే చివరిలో రాజ్యాధికారం ఇవ్వబడుతుంది. మధ్యలో ఈ రాజ్యాలు వస్తాయి, మధ్యలో అవి పరిపాలిస్తాయి, అన్ని రకాల కార్యకలాపాలు చేస్తాయి. కానీ ముగింపు ఏంటి? ఎండ్ ఏంటి? ఇంతకీ నా టైటిల్ నేను చెప్పలేదు కదా. ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే ది యాంటీ క్లైమాక్స్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్. ది యాంటీ క్లైమాక్స్ ఆఫ్ ది యాంటీ క్రైస్ట్. యాంటీ క్రైస్ట్ అంటే మీకు తెలుసు, క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి యొక్క యాంటీ క్లైమాక్స్ ఏంటో అదనమాట ఈ యొక్క ప్యాసేజ్లో మనం చూసేది, అండ్ రాబోయే చాప్టర్స్లో కూడా మనం చూస్తాం. సో క్లైమాక్స్ ఏంటి అంటే యేసు ప్రభువే జయిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, పాత నిబంధన వారు, కొత్త నిబంధన వారు జయిస్తారు. ప్రిన్స్టన్ థియలాజికల్ సెమినరీలో ఒక గొప్ప ప్రొఫెసర్ ఉండేవాడు, రాబర్ట్ డిక్ విల్సన్ అని. ఆయన విద్యార్థులకు చక్కని వాక్యాన్ని నేర్పించాడు. ఈ ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే వారి యొక్క విద్యార్థులు వేరు స్థలాలకు వెళ్ళి సేవ చేస్తున్నప్పుడు వారి యొక్క సేవ, వారి యొక్క బోధ బాగుంది అన్నప్పుడు వారిని సంవత్సరానికి కొన్ని లెక్చర్స్ ఇవ్వడానికి పిలుస్తారు.
ఆ యొక్క లెక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లెక్చర్స్. సో ఎవరినంటే వారిని పిలవరు, కొంతమందిని ఎంపిక చేసుకున్న వారినే పిలుస్తారు. సో ఈయన దగ్గర 12 ఏళ్ల క్రితము నేర్చుకుని వెళ్ళిపోయినటువంటి ఒక విద్యార్థిని ఈయన పిలిచాడు. సో ఆ విద్యార్థి వచ్చాడు, ఆ లెక్చర్స్ మొదలయ్యాయి. సో మొదటి రోజు ఈయన వచ్చి వెనకాల కూర్చొని విన్నాడు ఏం చెప్తున్నాడు అని. రెండవ రోజు వచ్చి కూర్చొని విన్నాడు. మూడవ రోజు వచ్చి కూర్చొని విన్నాడు. 3 రోజులే ఉంటాయి, అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈ ప్రొఫెసర్ గారు విద్యార్థి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక మాట అన్నాడు, ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ అ బిగ్ గాడర్. ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ అ బిగ్ గాడర్. ఆయనకు అర్థం కాల బిగ్ గాడర్ అంటే ఏంటో. మీకు కూడా అర్థమైనట్లేదు, నాకు కూడా అర్థం కాల. సో డోంట్ వరీ. సో అప్పుడు అడిగాడు విద్యార్థి, వాట్ డూ యూ మీన్ బై సేయింగ్ దట్ ఐఎమ్ అ బిగ్ గాడర్? సో అప్పుడు ఈయన అన్నాడు, నేను నా యొక్క విద్యార్థులను చాలా జాగ్రత్తగా పరీక్ష చేస్తాను. వారు ఏ దేవుణ్ణి సేవిస్తారో నేను తెలుసుకుంటాను. వారి దేవుడు పెద్దవాడైతే వారి సేవ ఫలిస్తుంది, వారి దేవుడు చిన్నవాడైతే వారి సేవ పనికిరాదు. సో నా యొక్క దృష్టిలో వీ క్యాన్ బి పీపుల్ ఆఫ్ బిగ్ గాడ్ ఆర్ వీ క్యాన్ బి పీపుల్ ఆఫ్ అ స్మాల్ గాడ్, లిటిల్ గాడ్. సో నా విద్యార్థులను నేను ఈ రకంగా డివైడ్ చేస్తాను, బిగ్ గాడర్స్, లేకపోతే ఆయన భాషలోనే చెప్పాలంటే లిటిల్ గాడర్స్. సో యు ఆర్ ఎ బిగ్ గాడర్, ఎందుకంటే నీ ప్రసంగంలో సార్వభౌముడైనటువంటి దేవుడి గురించి మాట్లాడావు, దేవుడు చేసే కార్యాల గురించి మాట్లాడావు అని చెప్పి ఒక మాట అన్నాడు. చాలా మందికి వారి దేవుడి యొక్క గొప్పతనం మీద విశ్వాసం ఉండదు. వారి దేవుడు అద్భుతాలు అప్పుడే కాదు ఇప్పుడు కూడా చేయగలడన్న విశ్వాసం ఉండదు. అండ్ వారి దేవుడిచ్చినటువంటి వాక్యము యుగయుగాలు ఏకరీతిగా మార్పు లేకుండా తన కార్యం చేసుకుంటూ పోతుందని వారే నమ్మరు కనుక వారు బోధ చేసినప్పుడు ఇతరులకు అధికారంతో చెప్పలేరు. సో నువ్వైతే అవన్నీ చేసావు కనుక యు ఆర్ అ బిగ్ గాడర్ అని అన్నాడు. సో అప్పుడు ఆ విద్యార్థి కూడా పోతూ పోతూ థ్యాంక్ యూ అని చెప్పేసి పోయాడు. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ అ బిగ్ గాడర్ ఆర్ అ లిటిల్ గాడర్? నీ దేవుడిని నీవు చిన్నవానిగా చూస్తావా లేకపోతే పెద్ద దేవుడిగా చూస్తావా? దానియేలు మనకు నేర్పించేది ఏంటంటే మన దేవుడు చాలా పెద్దవాడు. అండ్ ఆయన యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవడానికి అనేక విషయాలు ఇక్కడ ఈ గ్రంథంలో రాశాడు. 19వ వచనం ఆ యొక్క 4వ రాజ్యమును గురించి ఇంకా కొంత వివరణ. ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళును గల ఆ 4వ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరుతిని. నవి 4 రాజ్యాల గురించి 4 భయంకరమైన జంతువుల గురించి దానియేలు చూసినప్పుడు, లేక ఆయనకు ఆ దర్శనం వచ్చినప్పుడు, ఆయన దాని గురించి రాసినప్పుడు ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ 4వ జంతువు మీద కలిగి ఉన్నాడు. సో అది ఆయన్ని బాగా ఆలోచింపజేసింది, ఆయనకు బాగా మరి ఆసక్తిని కలిగించింది. సో ఈ దేవుని దూతను అడుగుతున్నాడు, 4వ జంతువు సంగతి ఏంటి? దాని గురించి ఇంకా నాకు వివరాలు చెప్పు, దాని గురించి ఇంకా నాకు తెలియచేయి. అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మృంగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద్రొక్కుచుండెను అని చెప్పి ఆయన అడిగాడు. ఈ 4వ జంతువు గురించి మీరు ముందు 7వ అధ్యాయం ప్రారంభంలో చదివినప్పుడు అక్కడ ఈ యొక్క వివరాల్లో కొన్ని వివరాలు ఉంటాయి. అక్కడ లేనిది ఇక్కడ ఒకటి ఉంటుంది. అక్కడ ఇనుప దంతములు ఉంటాయి, కానీ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇత్తడి గోళ్ళు. అది అక్కడ లేదు, కానీ ఇక్కడ ఉంది. నా బైబిల్లో చదివినప్పుడు ప్రతి లైన్ని జాగ్రత్తగా చదివినప్పుడు, ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు పైన 4 లైన్ల కింద ఉన్నటువంటి దాంట్లో ఒకటి ఉండి ఆ పైన 4 లైన్ల దగ్గర ఒకటి లేకపోతే అక్కడ మనం ఆగాలి. అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది అంటే అక్కడ చెప్పండి, ఇక్కడ దేవుడు ఏమైనా చెప్తున్నాడా? సో దీని యొక్క పవర్ అనేది ఇంకా దాని యొక్క సమయంలో ముందుకు వెళ్తున్నప్పుడు, ముగిసే మునుపు ఇంకా పెరుగుతుంది అనేది సూచించడానికి ఇక్కడ దాని గురించి దేవుడు ప్రస్తావించాడు. దానికి ఇత్తడి గోళ్ళు ఉంటాయి అని కూడా చెప్పాడు. అంటే దాని యొక్క పంజా లేకపోతే దాని యొక్క పట్టు, దాని యొక్క దెబ్బ ఏ రకంగా ఉంటుందో దాని గురించి వివరించి చెప్పాడు. అండ్ దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్స్పాండ్ చేస్తున్నాడు 20వ వచనంలో. మరియు దాని తలపైనున్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్యన పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతి, అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించుతిని. ఈ విషయాల గురించి కూడా దానియేలు అడిగాడు. దానియేలు అడిగినప్పుడు వాటి గురించి కూడా అక్కడ దూత తెలియచేయడం మనం చూడొచ్చు. సో 21 నుండి వాటి గురించి మనం చూసుకుంటూ పోతే మధ్యలో ఒక మాట చెప్పాడు, ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచున్నదాయను.
ఫస్ట్ అది దాని యొక్క పంజా విసురుతుంది, దాని యొక్క ప్రభావం చూపుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులను అది జయిస్తుంది. కానీ దాని యొక్క జయం అనేది కొంతకాలం మట్టుకే పరిమితమై ఉంటుంది. ఆ తర్వాత ముగింపులో జయము దేవుని యొక్క ప్రజలకే ఇవ్వబడుతుంది. ఇదేంటో మనకు కాసేపట్లో అర్థమవుతుంది. కాకపోతే దీని గురించి 2000 సంవత్సరాలుగా చాలా రకాలైనటువంటి స్పెక్యులేషన్స్ క్రైస్తవ లోకంలో ఉన్నాయి. అంటే ఈ యొక్క పరిశుద్ధులను ఎవరు ఆ రకంగా దెబ్బతీస్తారు, ఎవరు ఏలుతారు, వారెవరు అనేది చాలా రకాలుగా చెప్పారు. వాటన్నింటిలోనికి ఇప్పుడు నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే ఐడెంటిఫై చేయమని ఇక్కడ మనకి స్క్రిప్చర్ చెప్పట్లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడి వాక్యం చెప్తోంది కనుక వారు ఎవరైనా సరే మనం ఏ రకంగా ఉండాలో అది నేర్చుకోవడం మనకు అవసరం. కానీ కొంతమంది భక్తులు ఎవరిని సూచించారో అది నేను చెప్తాను. కొందరు జూలియస్ సీజర్ అని అన్నారు, కొందరు అగస్టస్ అన్నారు, కొందరు ఇతర రోమన్ చక్రవర్తులు అన్నారు. ఎందుకంటే 4వ రాజ్యము రోమన్ సామ్రాజ్యముగా మనం చూసాం. సో ఆ రకంగా తీసుకున్నారు. లేకపోతే యాంటియోకస్ ఎపిఫేనస్ అన్నారు. ఈ యాంటియోకస్ ఎపిఫేనస్ క్రీస్తు పూర్వము 200 అంటే 2nd సెంచరీలో ఆయన ఉన్నాడు. యూదులను చాలా విస్తృతంగా ఆయన ఇబ్బందులు పాలు చేశాడు. ఆ మందిరానికి ఆయన వచ్చి దాన్ని అపవిత్రం చేశాడు. కనుక చాలా మంది స్కాలర్స్ దానియేలు క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో లేడు, 2వ శతాబ్దంలో ఉన్నాడు. అండ్ ఆయన రాసింది క్రీస్తు విరోధిని గురించి కాదు, ఆయన రాసింది యాంటియోకస్ ఎపిఫేనస్ గురించి అని కూడా అనేవారు ఈ మధ్యలో చాలా మంది ఉన్నారు. ఒక స్కాలర్ అయితే దీన్ని టర్కిష్ ఎంపైర్ అన్నాడు. ఇంకా మిగతా చాలా మంది అర్లీ స్కాలర్స్ దీన్ని రోమన్ క్యాథోలిసిజం అండ్ పేపసీ అంటారు. అంటే పోపుల యొక్క అరాచకాలు, వారే పరిశుద్ధులను ముఖ్యంగా వాక్యానికి విలువనిచ్చి క్రీస్తును హత్తుకొని కృప సిద్ధాంతాలను వెంబడించేటువంటి వారిని నాశనం చేసినటువంటి వారు గనుక వారే వీరు అని అంటారు. కానీ మనం వారిని ఐడెంటిఫై చేయడానికి బైబిల్ మనకు స్పెసిఫిక్గా కమాండ్ చేయట్లేదు అండ్ అలాంటి అవకాశం ఇవ్వట్లేదు. కనుక నేను వారెవరో నాకు తెలియదు, నేను చెప్పలేను. కాకపోతే ఒకటి చెప్తాను, చాలా చరిత్రను మీరు చూస్తే 2000 సంవత్సరాల చరిత్రలో అరాచకాలు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా విస్తృతంగా జరిగాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 10 లక్షల మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులను రోమన్ క్యాథలిసిజంలో ఉన్నటువంటి ఒక శాఖ వారు చంపారు. ఈ శాఖ వారిని జెసువిట్స్ అంటారు. జెసువిట్స్ అనేటువంటి వారు ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా అనేటువంటి వ్యక్తి ద్వారా ప్రారంభమయ్యారు. జెసువిట్స్ ప్రారంభం వేరు, ఇప్పుడు వారి యొక్క విధానం వేరు, ఇప్పుడు మార్చుకున్నారు. ఈ రోజున జెసువిట్స్ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా లోయోలా కాలేజీలను నడిపేవారు. సో ఈ యొక్క లోయోలా కాలేజీ యొక్క అసలు పితరులు ఏం చేశారంటే 10 లక్షల మంది ప్రొటెస్టెంట్ క్రైస్తవులను ఊచకోతగోశారు. జెసువిట్ వింగ్ ఎట్లాంటిదంటే క్రైస్తవేతర గుంపులు ఉంటాయి చూడండి. ఎవరైనా మాకు వ్యతిరేకంగా మాట్లాడారా తల పగులుద్ది, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడారా మెడ తెగుద్ది, ఆ టైప్ అనమాట స్టార్టింగ్లో. సో ఆ రకంగా 10 లక్షల మందిని చంపారు. అందుకని భక్తులు 16, 17, 18, 19 సెంచరీలో ఉన్నటువంటి బైబిల్ కామెంటేటర్లు భక్తులు చాలామంది, చివరికి క్లాసిక్ కామెంటేటర్ లాంటి మాథ్యూ హెన్రీ లాంటి వారు కూడా రోమన్ క్యాథలిసిజంకి ఈ పోపులకు వారి శాఖలకు వీటిని ఆపాదిస్తారు. కానీ బైబిల్ ఆ ప్రకారము ఆపాదించట్లేదు. కనుక మనం దాంట్లోనికి వెళ్ళకూడదు. ఆ స్పెక్యులేషన్స్ వదిలేసి వీరు మరి భవిష్యత్తులో క్రీస్తు విరోధి కాలమందు వాని యొక్క నిర్వహణ సమయంలో శ్రమలు పొందేటువంటి మెస్సియానిక్ సెయింట్స్, లేకపోతే మెస్సియానందు విశ్వాసం ఉంచి అప్పుడు కనువిప్పు పొంది ఆయన వైపు తిరిగేటువంటి పరిశుద్ధులుగా మనం తీసుకోవడము మంచిది. సో ఈ యొక్క ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది, అయిపోయింది అని కొంతమంది అంటారు, ప్రస్తుతం స్పిరిచువల్గా జరుగుతోందని కొంతమంది అంటారు. సో దీనికి కూడా థియలాజికల్గా ప్రీటెరిస్ట్ అంటే అయిపోయిందని, హిస్టారిసిస్ట్ అంటే ప్రస్తుతము జరుగుతోందని, లేకపోతే ఫ్యూచరిస్ట్ అంటే భవిష్యత్తులో జరగబోయేదని. మనమేంటి బ్రదర్, మనం ఫ్యూచరిస్ట్. మనం ప్రీటెరిస్ట్ కాదు, మనం హిస్టారిసిస్ట్ కాదు, మనమేంటి ఫ్యూచరిస్ట్. కావాలంటే మీరు పోయి గూగుల్ చేయండి. గూగుల్ చేసినంత మాత్రాన మీకు రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఏమి గ్యారంటీ లేదు. ఎందుకంటే గూగుల్లో రైట్ అండ్ రాంగ్ అండ్ వర్స్ట్ కైండ్ అన్నీ ఉంటాయి.
రిలయబుల్ సోర్స్ ఏంటో మనకి తెలిస్తే అప్పుడు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఓకే, శామ్యుయల్ రుదర్ఫోర్డ్ అనేటువంటి భక్తుడి గురించి మీరు బహుశా వినే ఉంటారు. ఒకానొక శ్రేష్టమైన వాక్య జ్ఞానం గల భక్తుడిగా పేరుగాంచాడు. 17th సెంచరీలో స్కాటిష్ పాస్టర్గా ఆయన మరి చాలా తన విశ్వాసం కొరకు బాధలు పడ్డాడు, శ్రమలు అనుభవించాడు. ఆయన కృప అనేటువంటి సిద్ధాంతాన్ని, డాక్ట్రిన్స్ ఆఫ్ గ్రేస్ అంటారు, దానిని బలంగా నమ్మాడు, బోధించాడు, పుస్తకం రాశాడు. మనము మన స్వంత క్రియల చేత రక్షణ పొందము, మనలో ఉన్నటువంటి ఏ మంచి కూడా మనల్ని మోక్షానికి తీసుకెళ్లదు, మనము పరమ దుర్మార్గులము, పచ్చి పాపులము, మనల్ని దేవుడు ఆయన యొక్క గొప్ప ప్రేమను బట్టి కనికరించి మన మీద తన కృప నుంచి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ విమోచన కార్యము ద్వారానే మనలో ప్రతి ఒక్కరిని ఏమాత్రం పక్షపాతం లేకుండా రక్షించువాడు అన్న డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్ని నమ్మి బోధించాడు. సో ఆయన చర్చ్ వారు ఆయన్ని దాన్ని చేసినందుకు ఆయన యొక్క పాస్టోరల్ పొజిషన్ నుండి తొలగించి బహిష్కరించారు. సదర్న్ స్కాట్లాండ్ యాన్వర్త్లో ఆయన ఉండేవాడు, అక్కడ సేవ చేసేవాడు. ఆయన్ని బహిష్కరించారు. కొంతకాలం బహిష్కరణ తర్వాత చార్ల్స్ II అనేటువంటి రాజు ఆయన పరిపాలన ప్రారంభించినప్పుడు ఈయన యొక్క ఈ పుస్తకాన్ని బట్టి ఇతడు నమ్మక ద్రోహి అని చెప్పి ఇతన్ని చెరసాలలో వేయించమన్నాడు. అండ్ ఆ పుస్తకంలో ఇంకొక మాట కూడా రాశాడు, ఈ సిద్ధాంతానికి లేకపోతే దేవుని వాక్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్యులే కాదు, సామంతులు కూడా, అంటే రాజులు కూడా లోబడాలి. అది చార్ల్స్ II నచ్చలేదు. నువ్వు అందరినీ లోబడమను మంచిదే, నన్ను లోబడమండం ఏంటి అనేది. ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళు దేవుని యొక్క గుత్తిదారులుగా అనుకునేవారు, ఇప్పుడు పోపులు అనుకున్నట్టు. కాకపోతే ఈయన ఆ రకంగా చెప్పినందుకు అతన్ని వారు చంపే ప్రయత్నం చేస్తే ఆ పాటికి ఆయన మరణ పడక మీదకి వచ్చేసాడు. ఒక మాట చెప్పాడు, చాలా నాకు ఇష్టమైన మాట. శామ్యుయల్ రూదర్ఫోర్డ్ అన్నాడు, ఈ జడ్జి ముందు నిలబడేదేంటి, ఈ జడ్జి నాకు సమ్మన్లు ఇవ్వడం ఏంటి, నాకు పై జడ్జి నుండి సమ్మన్లు వచ్చాయి, దీనికన్నా ముందు నేను అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోతున్నాను. అండ్ ఈ జడ్జికి పోయి చెప్పండి ఈయనకి కాలం చెల్లిపోయిందని. ఎందుకంటే అందరి కాలము చెల్లిపోతుంది, ఒకే ఒక రాజ్యము నిలుస్తుంది, అదే మన దేవుని రాజ్యం. 22వ వచనాన్ని మీరు చూస్తే, ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగూ జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురని సంగతి నేను గ్రహించి తిని. సో ఈ మహావృద్ధుడు ఎవరో మనం గతంలో చూసాము. సో దాంట్లోనికి నేను వెళ్ళను, ఎందుకంటే గతంలో మనం చూసినటువంటి ఆ దర్శనంలో ఉన్నటువంటి భాగముల్లోనే కొన్నింటిని ఇప్పుడు చూస్తున్నాం. కొంతమంది దాన్ని కూడా వేరుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. మహావృద్ధుడు అంటే తండ్రి అయిన దేవుడు, కాకపోతే ఆయన ఒక చోట నుండి కదలడు, వచ్చాడు అని ఇక్కడ రాయబడిందంటే కుమారుడైన దేవుడు అయి ఉండాలి. సో కుమారుడైన దేవుడే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెదికి రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు, ఆయనే అయి ఉంటాడు అని కొంతమంది అనుకుంటారు. అది ఏంటో మీరు స్టడీ చేసి తెలుసుకోండి. 23వ వచనాన్ని చూస్తే, నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు, అంటే దేవుని దూతను, అతడు సర్వెంట్ అని అంటున్నాడు. పరిచారకుడు, దేవుని దూతలైనా మనమైనా అందరము కూడా దేవునికి దాసులమే. మీరు ప్రకటన గ్రంథాన్ని చదివితే యోహాన్ అనేటువంటి భక్తుడు దేవుని దూత పాదముల మీద పడుతున్నప్పుడు, నేను కూడా నీ సహా దాసుడను అని అంటాడు. సో దేవుని దూతలను కూడా మనము ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. 23లో నేను అడిగిన దానికి ఆయన ఏం చెప్పాడు, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యమును సూచించుచున్నది. అది సమస్తమును అనుగద్రొక్కుచు పగలగొట్టుచు లోకమంతయు భక్షించును. సో మొదటి రాజ్యం మనం చూసాము, 2వ రాజ్యం మనం చూసాం, 3వ రాజ్యం మనం చూసాం, 4వ రాజ్యం రోమన్ రాజ్యం అనేది మనం చూసాం. మొదటి 3 కన్నా 4వ దాని యొక్క ప్రభావము, పరిపాలన ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉండింది. దాని గురించి చెప్పాడు. నా కొంతమంది స్కాలర్స్ యొక్క అభిప్రాయం ఏంటంటే, మరలా చివరి దినాల్లో ఇది జరిగే మునుపు రోమన్ ఎంపైర్ రివైవ్ అవుతుంది, అంటే తిరిగి అది పైకి వస్తుంది అని. మిగతా వారు దాన్ని నమ్మరు. కొంతమంది అసలు రోమన్ సామ్రాజ్యమే కాదు, అది రోమ్ కాదు, అది గ్రీస్ అని అంటారు. సో దాంట్లోనికి మనం వెళ్ళట్లేదు, అదొక థియలాజికల్ హాట్ బెడ్ అనమాట. దాంట్లోనికి మనం వెళ్ళట్లేదు, మనం కేవలం డివోషనల్గానే పోతున్నాం.
నవి దేవుని దూత ఈ 4వ రాజ్యాన్ని గురించి చాలా వివరాలు చెప్పాడు. వాటన్నింటినీ మీరు కొంచెము స్టడీ చేసుకుంటే ఒక్కొక్కటి అక్కడ ఉన్న డిస్టింక్షన్స్ అంటే వ్యత్యాసాలు ఏంటో మీరు తెలుసుకోగలరని నా విశ్వాసం. సో వాటిని కొన్నింటిని నేను వదిలేస్తాను, ఎందుకంటే నా టైం కూడా సరిపోదు. మొదటి 3 మించినదిగా ఉంటుంది, మొదటి 3 కన్నా భిన్నమైనదిగా ఉంటుంది, మొదటి 3 కన్నా భయంకరమైనదిగా ఉంటుంది, మొదటి 3 కన్నా అరాచకమైనదిగా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద లక్షణం ఏంటంటే ఇది సర్వనాశనము చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పదాలన్నీ క్రోడీకరించి చెప్పాలంటే ఇట్స్ అ డిస్ట్రక్టివ్ అంపైర్. నువ్వు ఏదైనా సరే దైవ విరుద్ధంగా ఉంటే అది చేయగలిగింది ఒక్కటే. దైవ విరుద్ధంగా ఉన్న వ్యక్తి కానీ వ్యవస్థ కానీ విషయం కానీ చేయగలిగింది ఒక్కటే. అదేం చేస్తుందంటే చెడు చేస్తుంది. అదేం చేస్తుందంటే నాశనం చేస్తుంది. ఈవిల్ కెన్ ఓన్లీ బ్రేక్, ఈవిల్ కెన్ ఓన్లీ డిస్ట్రాయ్, ఈవిల్ కెన్ నెవర్ బిల్డ్, ఈవిల్ కెన్ నెవర్ డెవలప్ ఎనీవన్ ఇన్ ఏ గుడ్ వే. సో ఈవిల్ అనేది, చెడు అనేది ఎప్పుడు నాశనమే చేస్తుంది. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల్లోనికి చెడు రాగానే వారికి నాశనం వచ్చింది. తర్వాత వారి ద్వారా వచ్చినటువంటి సంతానానికి నాశనం వచ్చింది. అండ్ మనందరికి కూడా నాశనం వచ్చింది. పాపము ద్వారా లోకంలోనికి ఏం ప్రవేశించింది? మరణము. నేను మీకు ఒక బుర్ర వేడెక్కేటువంటి విషయాన్ని ఇస్తాను. మీరు వెళ్ళి బైబిల్ స్టడీ చేయండి అండ్ ధ్యానించండి. ఆదాము కన్నా ముందు మరణం ఉండిందా? ఆదాము కన్నా ముందు అంటే ఆదాము పాపములో పడకముందు, ఈ రకంగా చెప్తాను, రీఫ్రేజ్ చేస్తాను. ఆదాము పాపములో పడకముందు మరణం అనేది ఉండిందా? లేదు. రోమా 5 ప్రకారము పాపము వలన లోకంలోనికి మరణం వచ్చింది. మీరు ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం అనుకుంటాను, అక్కడికి వెళ్ళి చదువుకోండి. 17, 18 తెలుగులో ముందు వెనక ఇంగ్లీష్లో అటు ఇటు ఉంటాయి. ఆ భాగం చూస్తే అక్కడ దేవుడు ఏమన్నాడు? నీవు ఆ తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును తిన్న దినమున నిశ్చయముగా చచ్చెదవు. నువ్వు చస్తావంటే ఆదాము దాన్ని ఏ రకంగా అర్థం చేసుకుని ఉంటాడు? ఎందుకంటే ఆయనకి చావేంటో తెలియదు. ఆయన కన్నా ముందు ఎవరు చచ్చిపోలేదు. అప్పటిదాకా చావు అన్నది ఎవరికి అర్థం కాలేదు. సో ఏం చేసి ఉంటాడు? అది మీ అసైన్మెంట్. కొంచెం మెదడుకు మేత, ఇలాంటి మేత పెడితే మెదడులో ఉన్న రోత అంతా పోతుంది. ఎందుకంటే ఐడిల్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్ షాప్. అందుకని దేవుడు అన్నాడు, యువర్ మైండ్ షుడ్ కాన్స్టెంట్లీ మెడిటేట్ అపాన్ మై వర్డ్. నా వాక్యం మీద మీ మనసు పెట్టి ధ్యానించండి. సో నేను చాలా రోజులుగా దాని గురించి ధ్యానిస్తున్నాను. మీరు కూడా ధ్యానించండి. నాకన్నా ముందు మీకు అర్థమైతే మీరు నాకు చెప్పచ్చు. 24వ వచనంలోనికి వెళ్ళిపోదాం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. ఈ 4వ జంతువు దాని యొక్క తల మీద 10 కొమ్ములు. 2వ అధ్యాయంలో మనం ఏం చూసాము? ఒక ప్రతిమ. ఆ ప్రతిమ పాదాలకు ఏముండేవి? 10 వ్రేళ్ళు ఉండేవి. ఆ యొక్క వేళ్ళు ఏ రకంగా ఉండేవో అక్కడ మీరు చదువుకున్నారు. ఇక్కడేమో కొమ్ములు అని అంటున్నాడు. ఈ 10 మంది రాజులను సూచిస్తాయి. దాంట్లో భిన్నముగా మరి ఒక రాజు పుడతాడు. అతడు 3 రాజులను పడగొడతాడు. దీని గురించి కూడా చాలా రకాలైనటువంటి వివరణలు ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్తే చాలా ఉంటాయి అక్కడ. కానీ ఏది కరెక్ట్ కాదు అనేది మనం తెలుసుకోవాలంటే వారి యొక్క ఒరిజినల్ డాక్ట్రిన్ ఏంటో మనం పసిగడితే తప్ప వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ మనకు అర్థం కాదు. ప్రీటెరిస్టులు ఒక రకంగా చెప్తారు, హిస్టారిసిస్టులు ఒక రకంగా చెప్తారు, ఫ్యూచరిస్టులు ఒక రకంగా చెప్తారు. సో వాళ్ళు ఏంటో మీకు అర్థమవుతే తప్ప వారు ఇచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్, ఎక్స్ప్లెనేషన్ మీరు పసి కట్టలేరు. సో దాంట్లోనికి మనం వెళ్లకుండా సింపుల్గా మనం ఇది ఫ్యూచరిస్టిక్గా తీసుకున్నాం కనుక భవిష్యత్తులో మరి యొక్క 10 రాజ్యాలు, 10 మంది రాజులు, వీరు వారిలో నుండే బయటికి వచ్చేటువంటి ఒక వ్యక్తికి రాజ్యాన్ని అప్పగిస్తారో లేకపోతే అతడు 11వ వ్యక్తిగా వస్తాడో అది కూడా మనకు స్పష్టంగా తెలియదు. కాకపోతే ఎక్కువ మంది అభిప్రాయము ఈ 10 మందిలో నుండే ఒకడు పుట్టుకొని వస్తాడు, వానికి వారు ఈ యొక్క బాధ్యతను, రాజ్య అధికారాన్ని అప్పగించేస్తారు. అతడు మొట్టమొదటి ఏం చేస్తాడంటే ఈ 10 మందిలో 3 నాశనం చేస్తాడు. 3 రాజులను కొట్టేస్తాడు. కొట్టేసిన తర్వాత తన యొక్క సుప్రిమసీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడు.
లాస్ట్ నేను రక్షణ పొందిన తర్వాత ఐ థింక్ ఆల్మోస్ట్ 20 yearsగా నేను వింటూ వచ్చినటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే, ఆ రోజుల్లో ఇంకా యూరోపియన్ యూనియన్ అనేది ఫార్మ్ అవ్వలేదు. యూరోప్లో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఒక ఐక్య రాజ్యములుగా ఏర్పడడానికి ఆ రోజుల్లో వారు ప్రయత్నం చేసేవారు. సో వెంటనే బైబిల్ పండితులు, ప్రాఫెసీ టీచర్లు ఏమన్నారంటే 10 దేశాలు యూరోప్లో ఏర్పడతాయి. సో ఆ రోజుల్లో నేను కూడా అదే నమ్మాను. బహుశా 1-2 చోట్ల అదే చెప్పాను. సో యూరోపియన్ యూనియన్లో 10 కంట్రీస్ ఉంటాయి. ఈ 10 కంట్రీసే రెవల్యూషన్లో డానియల్లో చెప్పబడినటువంటి 10 కింగ్స్. సో అవి వాటి యొక్క పవర్ని యాంటీ క్రైస్ట్కి ఇస్తాయి. అండ్ యాంటీ క్రైస్ట్ ఈ యొక్క 10 నేషన్ కన్ఫెడరసీ ద్వారా ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఎందుకంటే వీటికి ఒకే కరెన్సీ, వీటికి ఒకే బార్డర్, వీటికి ఒకే ఎస్టాబ్లిష్మెంట్, ఒకే గవర్నమెంట్, కనుక ఈజీగా అయిపోతుంది. ఆ రోజుల్లో నేను హాంకాంగ్లో 97లో బ్యాంకులో పనిచేసేవాడిని. ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ మాది. సో మేమంతా ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే ఫారిన్ కరెన్సీలతో డీల్ చేసేవారం. సో మా యొక్క ఫారెక్స్ డిపార్ట్మెంట్లో ఈ చర్చ జరిగేది. యూరో ఏమవుతుంది, అన్ని యూరోపియన్ యూనియన్ నేషన్స్ యూరోని యాక్సెప్ట్ చేస్తాయా, లేకపోతే స్విస్ ఇంకా వారి ఫ్రాంక్నే ఉంచుకుంటామంటున్నాయి ఆ రోజుల్లో. ఇప్పటికి కూడా స్విట్జర్లాండ్ తన ఫ్రాంక్నే ఉంచుకుంది, యూరోకి ఎక్కువ అది అవకాశం ఇవ్వదు. సో ఆ రోజుల్లో మా బుర్ర వేడెక్కేది. అప్పుడు ప్రాఫెసీ టీచర్లు చాలా పుస్తకాలు రాశారు, యూరోపియన్ యూనియన్ 10 కంట్రీలు అండ్ ఇది జరుగుతుంది. కానీ సడన్గా యూరోపియన్ యూనియన్ 27 దేశాలు అయిపోయింది. అందరూ మళ్ళా బుర్ర పట్టుకున్నారు, ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని. 10 అనుకుంటే 27 అయిపోయాయి. తర్వాత కొత్త థియరీ తీసుకుని వచ్చారు, ఇవన్నీ ఒక్కటొక్కటి ఊడిపోతాయి, 10 మిగులుతాయి అన్నారు. ఇంకా ఊడిపోలా, ఇంకా 26 ఉన్నాయి. మరి ఇక ఎప్పుడు పోతాయి, ఏమవుతాయి నాకు తెలియదు. సో మధ్యలో నేను ఇంకా కొంచెం డీప్ స్టడీ చేసుకుంటూ పోయినప్పుడు అది యూరోపియన్ యూనియనా లేకపోతే మరొకటా అనేటువంటి ఆ యొక్క ఆలోచనలోకి వచ్చాను. మరి ఇప్పుడు డాగ్మాటిక్గా అది యూరోపియన్ యూనియన్ అని నేను చెప్పలేను. ఆ రోజుల్లో వారు చెప్పినప్పుడు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, యూరోప్లో ఎక్కువ కంట్రీస్ రోమన్ క్యాథలిసిజం కింద ఉన్నాయి కనుక రోమన్ ఎంపైర్ రివైవ్ అవుతే ఇదే మాధ్యమముగా దేవుడు అనుమతిస్తాడు. కానీ ఈ రోజున సమస్య ఏంటంటే, యూరోప్లో ఎక్కువ శాతం ఇస్లామిక్ కంట్రీస్ తయారైపోతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేద్దాం? ఇప్పుడు రోమన్ క్యాథలిసిజం కన్నా ఇస్లాం ఎక్కువ. ఫ్రాన్స్ 2030కి ఇస్లామిక్ నేషన్ అయిపోతుంది. యూరోప్లో క్రిస్టియానిటీ చాలా దారుణంగా పడిపోతుంది, ఇస్లాం చాలా వేగంగా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రికన్సైల్ చేయాలి? కష్టం. అందుకని అదేంటో మనకు తెలియదు. కానీ భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది, రేపు కూడా రావచ్చు. భవిష్యత్తులో 10 దేశాలు లేకపోతే 10 రాజ్యాలు, 10 మంది వారు ఈ యొక్క క్రీస్తు విరోధికి, యాంటీ క్రైస్ట్కి తమ యొక్క అధికారాన్ని ఇస్తారు. అతడు పాలిస్తాడు. మీకు వచనాలు చెప్తాను, మీరు రాసుకోండి. ప్రకటన గ్రంథంలో కూడా దీని ప్రస్తావన 13వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని, దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. 17వ అధ్యాయము 12వ వచనం. చాలా వచనాలు ఉంటాయి, నేను జస్ట్ కొన్ని వచనాలే ఇస్తున్నాను. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. సో ఆ రకంగా యాంటీ క్రైస్ట్ యొక్క కాన్ఫెడరేషన్ గురించి డానియల్లో రాయబడినటువంటిది ప్రకటన గ్రంథంలో. మరి ఎన్ని సంవత్సరాల తర్వాత యోహాను ద్వారా దేవుడు బయలుపరిస్తే తిరిగి రాయబడింది. 25వ వచనాన్ని మీరు చూస్తే, ఈ యొక్క క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అతడిలో ఉండేటువంటి కొన్ని లక్షణాల గురించి దూత దానియేలుకు చెప్పాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు, సో దేవాది దేవునికి విరోధంగా బ్లాస్ఫెమస్ టాక్ అంటే దైవ దూషణకరమైనటువంటి విషయాలు మాట్లాడతాడు. మనం 7th చాప్టర్ ప్రారంభంలో దానిని గతంలో చూసాం. గర్వముగా మాట్లాడు నోరు ఆ యొక్క రాజుకుంటుంది అని. అండ్ రాబోయే రోజుల్లో మరి ఆ పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఊహించడానికి ప్రస్తుతము క్రైస్తవ్యాన్ని గురించి, క్రైస్తవుల దేవుని గురించి, అది తండ్రి అయిన యెహోవా కావచ్చు, కుమారుడైన యేసుప్రభు కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి పెద్దలు ఏ రకంగా వ్యాఖ్యానిస్తున్నారో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో కొంచెం మీరు చూస్తే, అంటే కొంచెం మీరు ప్రపంచ పరిస్థితిని గమనిస్తే మీకు అర్థమైపోతుంది.
ఏ మతాన్ని దూషించనంతగా, ఏ దేవుడిని దూషించనంతగా క్రైస్తవ్యాన్ని, క్రీస్తును ప్రపంచం దూషిస్తోంది. సో అది ఆల్రెడీ మనకి టేస్ట్ చూపిస్తుంది అనమాట. యాంటీ క్రైస్ట్ వచ్చినప్పుడు ఇంకెట్లా ఉంటుందో. రెండవ లక్షణం ఏంటి? మహోన్నతుని భక్తులను నలగగొట్టును. ఆ నలగగొట్టును అనేటువంటి పదం ఏంటంటే ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని బాగా గీకడం అన్నమాట. మీరు ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని బాగా గీకితే ఏమవుతుంది? ఫైన్ ఫైబర్ అంటే చక్కని, ఏ రకమైనటువంటి లోటు లేనటువంటి దారాలు గీకుతూ పోతే అరిగి పాడై ఎట్లా పోతాయో అట్లా దేవుని పరిశుద్ధులను క్రీస్తు విరోధి నలగొడతాడంట. అంటే అంతగా గీకుతాడనమాట. ఇక అవి తర్వాత మనకి డానియల్లో కావచ్చు, ప్రకటన గ్రంథంలో కావచ్చు, ఇంకా చాలా వివరాలు ఉంటాయి. వాటిలోనికి మనం దేవుడిచ్చిన అవకాశాలతో వెళ్ళొచ్చు. మూడవది, అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. యూదుల యొక్క పండుగలు కావచ్చు, వారి యొక్క న్యాయ విధానాలు, ధర్మశాస్త్రానుసారమైనటువంటి పద్ధతులు కావచ్చు, వాటన్నింటినీ కూడా అతడు స్టాప్ చేస్తాడు, ఎత్తివేస్తాడు. 2 తెస్సలోనిక 2వ అధ్యాయం మీరు చదువుకుంటే దేవాలయంలోనికి వచ్చి తాను అక్కడ కూర్చుండబెట్టుకుంటాడు, లేకపోతే ఇంకేం చేస్తాడో అక్కడ మీరు చదువుకోండి, అది రాయబడి ఉంది. కానీ మీకు ఒకటి జ్ఞాపకం చేస్తాను. దానియేలు 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి అని రాయబడి ఉంది. సో కాలములను సమయములను మార్చువాడు దేవుడు ఒక్కడే. ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే దానికి మూల కారకుడు దేవుడే. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగా కానియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా కానియు దేవుడు పెట్టాడు. సో అతడు దాన్ని మారుస్తాడు అంటే అతడు ఏం చేస్తున్నాడు? దేవుని స్థానాన్ని ఆక్రమించే పని చేస్తున్నాడు. అండ్ 4వది న్యూ మొరాలిటీ, అతని యొక్క నైతికతను తీసుకొని వస్తాడు. అది ఎంతకాలము అక్కడ రాయబడి ఉంది. ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 1/2 సంవత్సరం. సో ఎంత అయింది? 3.5 సంవత్సరాలు. మీరు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే 42 మాసాలు, లేకపోతే అక్కడ 42 నెలలు అని రాయబడి ఉంది. 42 months. 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదివితే ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను, అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. 1260 days. నా 1260 days డివైడెడ్ బై 3.5 అంటే ఎంత వస్తుంది? 360 వస్తుంది. మన క్యాలెండర్ ఏమో 365 days, కొన్ని సంవత్సరాలు 366 days కూడా ఉంటాయి. దానియేలు బబులోన్ క్యాలెండర్ని వాడారు. సో దాంట్లో 360 days ఉంటాయి. సో 360 days లెక్క ప్రకారము 3.5 సంవత్సరాలు, 1260 దినాలు. ఇది ఆ గ్రేట్ ట్రిబులేషన్లో, మహాశ్రమల కాలంలో 7 సంవత్సరాల్లో 2వ 3.5 సంవత్సరాల కాలం అన్నమాట. అప్పుడు విపరీతమైనటువంటి శ్రమలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదువుకుంటే భూమి మీదకి అంతకు మునుపు ఎన్నడూ రాలేదు, ఇక ఎప్పటికీ రావని స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. సో ఈ పాప పురుషుడు అని 2వ తెస్సలోనిక 2వ అధ్యాయంలో పౌలు పిలిచినటువంటి క్రీస్తు విరోధి తన యొక్క విస్తృతమైనటువంటి వికృత అరాచకాలను ఆ సమయంలో జరిగిస్తాడు. ఈ అంత్యక్రీస్తు గురించి ఆది సంఘం ఏమనుకుంది అంటే అతడు ఒక వ్యక్తి అని అనుకుంది. హీ ఈజ్ అ పర్సన్ అని అనుకుంది. ఈ రోజుల్లో కొంతమంది కొత్త స్కాలర్లు రకరకాలుగా దాని గురించి పరిభాషలు చెప్తున్నారు. కానీ జస్టిన్ మార్టర్ కావచ్చు, టెర్టూలియన్ కావచ్చు, బిషప్ ఆఫ్ జెరూసలం సైరిల్ కావచ్చు, వీరందరూ కూడా యాంటీ క్రైస్ట్ని ఒక వ్యక్తి 10 రాజ్యముల ద్వారా శక్తిని పొంది దేవుని పరిశుద్ధులను నాశనం చేయడానికి వచ్చేవాడు అని వారి యొక్క పుస్తకాల్లో అప్పుడే రాశారు. ఈ మధ్యకాలంలో హిస్టారియన్ రిచర్డ్ కైల్ ఒక మాట అంటాడు. చాలామంది ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవులకు, అంటే క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి వారికి క్రైస్ట్ మీది కన్నా యాంటీ క్రైస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. జాగ్రత్తగా గమనించండి. చాలామంది సో కాల్డ్ క్రిస్టియన్లకు క్రైస్ట్ మీద కన్నా యాంటీ క్రైస్ట్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ.
క్రైస్తుని గురించి బైబిల్ తవ్వి తెలుసుకోవడానికి ప్రయత్నమే చెయ్యరంట, కానీ యాంటీ క్రైస్ట్ గురించి తెలుసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తారు. అండ్ బైబిల్లో యాంటీ క్రైస్ట్ గురించి ఎంత తెలుసుకోవాలో అంత రాయబడి ఉంది, అంత తెలుసుకోవడంలో తప్పు లేదు. కానీ క్రీస్తును తెలుసుకోమని బైబిల్ చెప్తోంది. సో మనకు ఒక ఆయన అన్నట్టు ఫ్యాసినేషన్ విత్ ఈవిల్. మనుషులకు, వారు విశ్వాసులైనా అవిశ్వాసులైనా, చెడు పట్ల ఆసక్తిని ఎక్కువ చూపిస్తారు. అందుకనే చూడండి, కొండయాలు చెప్తుంటే ఎట్లా ఉంటుంది మనకి, చెవులు చాటంత అవుతాయి, మిగతా టైంలో చిన్నగా అయిపోతాయి. దేవుడి వాక్యం వచ్చేటప్పుడు చెవులు మూసుకుంటాయి, పాము చెవుల్లాగా అయిపోతాయి, మిగతా టైంలో ఉంటాయి. సో అది మన నేచర్, హ్యూమన్ నేచర్. వీరు వారు అని ఏమీ లేదు, అందరం మనందరికీ ఉండే నేచర్ అది. అందుకనే ఆ యొక్క చెడు విషయాల మీద దృష్టి పెట్టకుండా క్రీస్తు మీద దృష్టి పెట్టమని బైబిల్ మనకు చెప్తోంది. యాంటీ క్రైస్ట్ని రకరకాలుగా పేర్కొన్నారు. రోమన్ ఎంపరర్ నీరోని యాంటీ క్రైస్ట్ అన్నారు, ఫ్రాన్స్ ఎంపరర్ నెపోలియన్ని యాంటీ క్రైస్ట్ అన్నారు, జర్మన్ రూలర్ హిట్లర్ని యాంటీ క్రైస్ట్ అన్నారు, మార్టిన్ లూథర్ రిఫార్మర్ని యాంటీ క్రైస్ట్ అన్నారు, అమెరికన్ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ని, బరాక్ ఒబామాను యాంటీ క్రైస్ట్ అన్నారు, పోప్ జాన్ పాల్ II అండ్ ప్రస్తుతపు పోప్ ఫ్రాన్సిస్ని కూడా యాంటీ క్రైస్ట్ అంటున్నారు. సో చాలామంది చాలా రకాలుగా అంటారు, కానీ ఎవరో మనకు తెలియదు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఈ రకంగా చేస్తాడు. 26వ వచనంలోనికి వచ్చేయండి. అతని అధికారం నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును. ఇక అతని యొక్క అంతమేంటో, అతని యొక్క నాశనం ఏంటో, తుదకు జయము దేవుడికి, ఆయన నీతికి, ఆయన ప్రజలకు ఏ రకంగా లభిస్తుందో ఆ ప్రవచనంలో, దర్శనంలో దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. ఆకాశం అంతటి క్రింద నున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. సో దేవుడి యొక్క రాజ్యమే సుస్థిరంగా ఉంటుంది, నిత్యము నిలుస్తుంది, ఆయన రాజ్యమే గొప్పది అనేది బైబిల్లో మనము చూస్తున్నాం. ఒక పాయింట్ నేను మీకు చెప్పి ముగిస్తాను. బీస్ట్లీ ఎంపైర్స్ గురించి డానియల్లో మనం చదివామంటే జంతువుల పరిపాలన. దాని గురించి నేను కొంచెం ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, ఈ రోజున కూడా మా దేశంలో, చుట్టూన్న దేశాల్లో మనం చూస్తే పరిపాలన గురించి వ్యాఖ్యానించాలంటే ఏమని మనం వ్యాఖ్యానించవచ్చు? బెస్ట్ రూల్ అనొచ్చా, లేకపోతే బీస్ట్లీ రూల్ అనొచ్చా? మీరు ఆలోచించి చెప్పండి. ఎట్లాంటి పరిపాలన ఇప్పుడు మన చుట్టూ చాలా చాలా ప్రాంతాల్లో, చాలా దేశాల్లో జరిగేది జంతువు పరిపాలనే. ఎందుకంటే మనల్ని కూడా జంతువుల్లాగా లెక్క పెడుతున్నారు. సో మనం అంతా తలకాయ ఒక ఓటు అన్నమాట. ఒక తలకాయ ఒక ఓటు. ఒక నాయకుడు తాను ఫలానా చోటలో నిలబడాలని, తన అనుచరులందరూ తనను ఒత్తిడి చేస్తున్నారని, తాను అక్కడి నుండి పోటీ చేయకపోతే వారిలో చాలామంది ఆత్మహత్య చేసుకుంటారని అంటున్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నాతో అంటున్నారు, నువ్వు నిలబడి నెగ్గకపోతే మా భవిష్యత్ ఏం కావాలి? ఇప్పుడు ఒక పౌరుడిగా నా ప్రశ్న ఏంటంటే, ఆయన ద్వారా వారికి వచ్చే భవిష్యత్ ఏంటి? అంటే ఈరోజు డబ్బు పెట్టుబడి పెడుతున్నారు, నువ్వు గెలిస్తే మాకు బాగా సంపాదించుకోవడానికి. ఎవడైనా సమాజ సేవ చేసేవాడు భవిష్యత్తు గురించి మాట్లాడతాడా? మీరు ఆలోచించండి. సమాజ సేవ, బయటికి వెళ్ళండి, 100 మంది ఉంటారు. మీకు 24 గంటలు వారికి రకరకాల సేవలు చేసుకుంటూ తిరిగితే మీ జీవితం ధన్యమైపోతుంది. దానికి మీకు పోస్ట్ అవసరం లేదు, దానికి మీకు ఏమీ అవసరం లేదు. సో మన రాజకీయాలు, మన యొక్క ప్రభుత్వాలు, మన పరిపాలనలు ఏ రకంగా ఉన్నాయి అంటే మోస్ట్లీ బీస్ట్లీ రూల్ అని చెప్పక తప్పదు. అయితే వాటి వంక మనం చూసి నిరాశ చెంది, వాటి వంక మనం చూసి నిరంతరము విమర్శలు చేస్తూ కూర్చోవాలా, లేకపోతే వాటికి అతీతంగా రాబోయేటువంటి మన దేవుని పరిశుద్ధ రాజ్యం వంక దృష్టిని సారించి మనం సంతోషించి ఆయన రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తూ ఆయన రాజ్యాన్ని కట్టడానికి పరిచర్య చెయ్యాలా? అది ఆలోచించుకోవాలి. కానీ ఆ క్రీస్తు విరోధిని తీర్పు తీర్చిన దేవుడు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తాడు. అందరికీ తీర్పులు ఉన్నాయి, ఎన్నో రకాల తీర్పులు ఉన్నాయి అని బైబిల్ మనకు చెప్తోంది. సో మనం కూడా దేవుడు తీర్పులోనికి మనల్ని కూడా తేవచ్చు అనేటువంటి భయముతో అండ్ పూర్ణ జాగరూకతతో బ్రతకాల్సిన అవసరం ఉంది. ప్రముఖ సేవకుడు స్టూవర్ట్ బ్రిస్కో, ఆయన ఒకసారి కోల్డ్ వార్ జరుగుతున్న సమయంలో, అంటే చాలా కాలం క్రితం పోలాండ్ దేశానికి వచ్చాడు. ఆ పోలాండ్ దేశంలో ఆయన కొన్ని రోజులు వాక్య పరిచర్య చేశాడు. ఒకానొక సమయంలో ఆయన్ని ఒక
రాత్రి ఒక చోటికి తీసుకుని వచ్చారు. అదొక పాత గోదాము. ఆ గోదాంలోనికి వెళ్ళగానే డిమ్ లైట్లు ఉన్నాయి. ఒక 100 మంది మోస్ట్లీ 30 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న యవనస్తులు ఉన్నారు. ఆ రోజుల్లో చాలా కష్టం అన్నమాట సువార్త సేవ. సో డిమ్ లైట్లో ఆయన నిలబడి యోహాను సువార్త 15వ అధ్యాయంలో అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అంటే క్రీస్తు నందు నిలిచి ఉండుట అనే అంశాన్ని చెప్తున్నాడు. 10 నిమిషాలకు లైట్ పోయింది. ట్రాన్స్లేషన్ చేస్తున్న వ్యక్తి అన్నాడు, మీరు ఆపొద్దు, లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మీరు చెప్తూనే ఉండండి, వారు వింటారు. సో ఈయన బైబిల్ చూడలేక, తన నోట్స్ చూడలేక ఇంకొక 20 నిమిషాలు చెప్పాడు. చెప్పగానే మళ్ళా లైట్ బిక్ బిక్ అని వచ్చింది. వచ్చేసరికి ఆయన అంతవరకు చీకట్లో చెప్పుకుంటూ పోయాడు. ఆ లైట్ వచ్చేసరికి చూస్తే 100 మంది మోకాళ్ళ మీద ఉన్నారు. ట్రాన్స్లేటర్ వైపు చూస్తే మీరు చెప్పండి చెప్పండి అన్నాడు. సో ఈయన ఇంకొక 20 నిమిషాలు, మొత్తం 50 నిమిషాలు మెసేజ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయి నెక్స్ట్ డే అడిగాడు, ఎందుకని లైట్ వచ్చేసరికి వాళ్ళందరూ మోకరిల్లారు, మీరేమైనా చెప్పారా? ఎందుకంటే ఈయనకు ఆ భాష రాదు కదా. నేనేం చెప్పలేదు, మీరు చేసిన బోధ మాకు కొత్త, క్రీస్తులో మేము నిలబడాలి అనేటువంటిది మేము ఎప్పుడు వినలేదు. మరి క్రీస్తు లాంటి మహాపరిశుద్ధుడిలో మేము నిలబడాలి అంటే ఎంత జాగ్రత్తగా మేము ఉండాలి. అందుకనే మా వారందరూ కూడా మోకాళ్ళ మీదకి వచ్చారు. మీకు సంగతి తెలియదు, మీరు ప్రసంగం చేసి వెళ్ళిపోయారు. మేము ఆ రోజు రాత్రి ఉదయం 3 గంటల వరకు, అంటే మీరు 9-9:30కి వెళ్ళిపోతే మేము 3 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి మాలో ప్రతి ఒక్కడు నిజంగా క్రీస్తులో ఉన్నాడా, ఉంటే సరిగ్గా నిలిచి ఉన్నాడా అన్నది మోకాళ్ళ మీద మమ్మల్ని మేము పరీక్ష చేసుకున్నాం అన్నారు. సో ఆయన అంటాడు, నా యొక్క ఎన్నో దేశాల వాక్య పరిచర్యలో పోలండ్ అనుభవం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ఆ భక్తులు మోకాళ్ళ మీద అన్ని గంటలుండి am I abiding in Christ అని చూసుకున్నారు. సో మనం కూడా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు, చదివినప్పుడు, విన్నప్పుడు మన స్థితి ఏంటి, మనం క్రీస్తులో ఉన్నామా, అవతల ఉన్నామా అనేది చూసుకోవాలి. 28వ వచనం, దానియేలును నేను విని మనస్సునందు అధికమైన కలత గలవాడునైతిని, అందుచేత నా ముఖము వికారమాయను, అయితే ఈ సంగతి నా మనసులో నుంచుకుంటుని. 3 విషయాలు అక్కడ చెప్పాడు. ఒకటి, మనసులో ఇంకా కలత పెరిగిపోయింది. ఇదంతా విన్న తర్వాత ఆయనకి ఇంకా మానసికంగా చాలా వ్యధ కలిగింది. అది మనం ఏ రకంగా తీసుకోవాలంటే, హీ వాజ్ వెరీ అప్సెట్ విత్ స్పిరిచువల్ మ్యాటర్స్, ఆత్మీయ సంగతులు, దేవుని సంగతులు మరి ఈ రకంగా ఉండబోతున్నాయి, అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉండబోతున్నాయి అన్నది విన్నప్పుడు ఆయనకు బాధ కలిగింది. మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలముగా శారీరక సంబంధమైన విషయాలు, అంటే మనకు సంబంధించిన విషయాల కన్నా దేవుడికి సంబంధించిన విషయాల గురించి ఎక్కువ బాధపడే వారంగా ఉండాలి. కానీ మనం మోస్ట్లీ ఆపోజిట్గా ఉంటాం. మన గురించి మనం ఎక్కువ బాధపడుతుంటాం. నాకు ఇది లేదు, నాకు అది లేదు, మా పిల్లోడికి అది లేదు, మా పాపకి ఇది లేదు అని మనం ఎక్కువ బాధపడుతుంటాం. కానీ దేవుని గురించి ఒకసారి ఆలోచించండి. మనల్ని, మన పిల్లల్ని పట్టించుకోకపోతే మనకు చాలా బాధ. నేను గత కొన్ని రోజులుగా ఆలోచిస్తున్నాను, ప్రపంచంలో 570 కోట్ల మందికి యేసుప్రభు అంటే ఏమాత్రం విలువ లేదు. నా భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్లలో ఒక 5 కోట్లు క్రైస్తవులు క్రీస్తును గణపరుస్తున్నారు అని ఒకవేళ అనుకున్నా, 125 కోట్ల మందికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే చీపురు పుల్లతో కూడా సమానం కాదు. సో నేను అనుకున్నాను, నన్ను ఎవడు పట్టించుకోకపోయినా నేను ఎందుకు బాధపడాలి? నా దేవుణ్ణే లోకం పట్టించుకున్నప్పుడు నేను దేని గురించి బాధపడాలి? ఆయన్ని వారు పట్టించుకోవట్లేదు అని బాధపడాలి, నన్ను పట్టించుకోవట్లేదు అని కాదు. సో దానియేలు ఆ రకంగా బాధపడ్డాడు అనమాట. ఎంత బాధపడ్డాడంటే ఆయన యొక్క ముఖం వికారమైపోయింది. డానియల్స్ ఫేస్ తప్పకుండా పరలోకానికి పోయినప్పుడు నాకు చూడాలని ఉంది, ఎందుకంటే ఆయన దేవుడికి బహుప్రియుడు కదా. స్టెఫను ముఖము ఏ రకంగా మెరిసిందో బైబిల్ మనకు చెప్తోంది. దానియేలు ముఖము ఏ రకంగా ఉంటుందో మనకు బైబిల్ చెప్పట్లేదు. మోషే ముఖం మెరుస్తుంటే మోషే ముసుకేసుకొని తిరగాల్సి వచ్చింది, అది కూడా మనకు బైబిల్ చెప్తోంది. కానీ దానియేలు ముఖము స్వచ్ఛత, అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, హృదయంలో స్వచ్ఛత ఉంటే ముఖం బాగుంటుంది, హృదయంలో స్వచ్ఛత లేకపోతే మొహం బాగుండదు. అండ్ హృదయంలో దుఃఖం ఉన్నా కూడా మొహం బాగుండదు. సో ఆయన దుఃఖముతో ముఖము వికారమైపోయిందంట. అండ్ ఈ సంగతి ఆయన మనసులోనే పెట్టుకున్నాడు. ఎప్పుడు దేవుడు రాయమంటే అప్పుడే రాశాడు, అప్పటిదాకా దాన్ని అట్లాగే భద్రపరుచుకున్నాడు. సో దాంట్లో కూడా మనం ఒక లెసన్ నేర్చుకోవచ్చు. ఏంటంటే దేవుడు మనకిచ్చేటువంటి ప్రతి అనుభవాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరము లేదు. కొన్ని చెప్పాలి, కొన్ని మనసులోనే ఉంచుకోవాలి, దేవుడిని మహిమపరచుకోవాలి. ప్రార్థన చేద్దాం.
సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు అయిన మా దేవా, మాకు దానియేలు ద్వారా నేర్పుతున్నటువంటి ప్రతి అంశము, ప్రతి పాఠమును బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 7వ అధ్యాయాన్ని మాకున్నటువంటి కొద్దిపాటి జ్ఞానముతో, అవగాహనతో మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతలు. అండ్ ప్రభువా, మేము భవిష్యత్తు కొరకు ఏ రకంగా సిద్ధపడాలో, రాబోయే దినాల్లో ప్రపంచంలో జరిగేటువంటి విషయాలు, పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో మీరు ముందే మాకు తెలియజేసి అప్రమత్తం చేసినందుకు, మమ్మల్ని మేము క్రీస్తులో ఉంచుకొని, క్రీస్తు మీద ఆధారపడి, క్రీస్తు కొరకు ఆయన రాజ్యమును కట్టువారముగా, దాని కొరకు సిద్ధపడు వారముగా చేయమని, ఎవరైనా ఈ గ్రూప్లో రక్షణ లేకుండా ఉంటే వారిని కనికరించి వారికి కనువిప్పు కలగజేసి రక్షించమని, రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తు నందు వారుండి, వారిలో క్రీస్తు ఉండి మరి మహిమపరచబడినట్లు చూసుకొనుటకు సహాయం చేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.